అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటండి. దానికోసం నేను నా వీడియోల్లో ప్లాస్టిక్ కనపడకుండా తీద్దామనేసి ట్రై చేస్తూ ఉంటానండి. ఏమంటే ఒక 5,000 మంది చూసారనుకోండి, దాంట్లో ఇద్దరు ముగ్గురైనా సరే వాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ని డిస్పోజ్ చేస్తారని నాకు ఆశ అండి. ఇప్పుడు కారు ఎండలో పెడుతున్నాం కదండి, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అంట. నేను ఒక డాక్టర్ సలహా విన్నాను. కారు మీరు ఎండలోంచి స్టార్ట్ చేసినాక దాంట్లో ఆ కారులోని కొన్ని కెమికల్ క్యాన్సర్ రావడానికి ఇదవుతాయి అంటండి. మనకి రెడీగా ఉంటాయంట. మన కారుకి ఆ వేడంతా పీల్చి క్యాన్సర్ కణాలే మనకి డెవలప్ అవుతాయంట. దానికోసం మనం ఏం చేయాలండి, కారు విండోని తీసేస్తే 10 నిమిషాలు కారు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిపోతాయండి. తర్వాత క్లోజ్ చేసుకోవాలి. తర్వాత చాలా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలండి. నేను నా వంతండి, మా చిన్నతనంలో ప్లాస్టిక్ లేదండి. మేము 1960స్లో పుట్టాము. అప్పుడు మేము ప్లాస్టిక్ ఏం వాడలేదు. మాకు కనీసం నీళ్ళ బాటిల్ కూడా ఉండేది కాదు. ఎవరైనా దారిలో మంచినీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు. చేతులు పడితే అంటే దోశల్లో నీళ్ళు పోసేవాళ్ళు, తాగేవాళ్ళం. ఎక్కడంటే అక్కడ నీళ్ళు కనపడుతూ ఉండేవండి, చెరువులు బావులు. మా చిన్నతనంలో ఎవరో నీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని బ్రహ్మంగా చెప్పారంటే నవ్వుకునేవాళ్ళం అండి. మా ఊరు నిండా చెరువులు, చాగళ్ళు, ఎర్రనీళ్ళ చెరువు అని, మాతన్ చెరువు అని, ఆ చెరువు ఈ చెరువు అని ఎక్కడ చూసినా అండి బోరు బావులు, రోడ్డు పక్కన చేతలేసి బావులు పెట్టేవాళ్ళు. నీళ్ళు చేదుకుని తాగి అలా ఊరంతా తిరిగేవాళ్ళం అండి. ఇప్పుడు నీళ్ళ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ని నిత్యం వాడేస్తున్నాము. దాన్ని తీసేయచ్చండి. మేము ప్లాస్టిక్ లేకుండానే మేము చిన్నతనం పెరిగాము, హాయిగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం. మధ్యలో ప్లాస్టిక్ వచ్చండి చాలా హెల్త్ డ్యామేజ్ అయింది. మన ఇంట్లో చేరిన ఆ భూతాన్ని మెల్లమెల్లగా మనమే బయటకు తోలాలండి. నేను నా వంతు ప్లాస్టిక్ని బయటకు తోలడానికి మీకు వీడియోస్లో ప్లాస్టిక్ కనపడకుండానే వీడియోస్ తీస్తానండి.